ముందుగా ఇక్కడికి వచ్చేసినటువంటి భక్తులకి అలాగే ప్రజానికానికి జిల్లా నలుమూల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నాయకులతో సహా వేదికలు అలంకరించిన పెద్దలందరితో సహా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ మహాశివరాత్రి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటున్నాను. శివరాత్రి అంటే శ్రీకాకుళం రావడం, ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా దర్శనం చేసుకోవడం ఒక కార్యక్రమంగా నేను కూడా అలవాటు చేసుకున్నాను. గతంలో ఏ శివరాత్రి జరిగినా సరే మన శ్రీకాకుళం జిల్లా వచ్చి శ్రీకాకుళంలో ఉమారుద్ర కోటేశ్వర ఆలయం, అలాగే మన ఎండల మల్లికార్జున స్వామి ఆలయం, శ్రీముఖలింగేశ్వర స్వామి ఆలయం, దానితో పాటు దారిపడిన ఎక్కడైనా అవకాశం వస్తే ఆ శివాలయాల్లో దర్శనం చేసుకునేవాడిని. కానీ గత 3-4 సంవత్సరాలుగా మన హరిశ్చంద్రపురంలో కూడా ఒక పంచధామ క్షేత్రంగా కేవలం మన జిల్లా గర్వపడే స్థాయిలో కాదు, దేశం గర్వపడే స్థాయిలో ఒక క్షేత్రం ఇక్కడికి రావడం, దీన్ని కూడా తరచు కూడా సందర్శించుకోవడం ఎంతో ఆనందం, ఎంతో సంతృప్తి కూడా అనేది సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడే కొంతమంది భక్తులతో కూడా 2 నిమిషాలు మాట్లాడినప్పుడు ఒక భక్తుల తాలూకా కుటుంబం పాతపట్నం నుంచి, ఒకరు నరసనపేట నుంచి, మరొకరు శ్రీకాకుళం నుంచి. అంటే ఇది కేవలం ఈ క్షేత్రం మన హరిశ్చంద్రపురం, కోటబొమ్మను, టెక్కల నియోజకవర్గానికే పరిమితం కాదు. ఎక్కడెక్కడ నుంచో ఈ తాలూకా పవిత్రత, దివ్యత తెలుసుకుని మన క్షేత్రానికి వస్తున్నారు అంటే